బావా, ఎందుకు ఎందుకు నా మీద జాలి చూపిస్తున్నావు? నన్నెందుకు కాపాడావు? నా అంతట నేరుగా శిక్ష విధించుకుని మనిషినవుదామంటే నన్నెందుకు వెనక లాగేస్తున్నావు? నీ దయాపేక్షతో నన్నెందుకు బాధ పెడుతున్నావు? మనశ్శాంతిగా నేను చచ్చిపోటాను కూడా బావా, నువ్వు మారావని మనస్ఫూర్తిగా నమ్మబట్టి, మారి నువ్వు మళ్లీ మనుషుల్లో ఒకడిగా బ్రతకాలని కోరుకోబట్టి బావా ఏదంతా. నేను మారాను రోషిని, కానీ కానీ రక్తం ఇదిగో, మీ అక్క మీద నేను చూపించిన రాక్షసత్వానికి గుర్తుగా గోడ మీద మీ అక్క రక్తం చెదిరిపోలేదు. భరించలేను. మీ అక్క పెట్టిన కావు కేకలు, తలుపులు, ఈ గోడలు పదే పదే నాకు వినిపిస్తుంటే, వినిపించి నన్ను కలవరు పెడుతుంటే నేను తట్టుకోలేను, నేను భరించలేను. ఇక్కడే ఇక్కడే నేను రోజు చిత్తుగా తాగి ఇంటికొస్తే తను తిన్నదో లేదో తెలియదు గాని నా ఆకలి తీర్చడం కోసం గోరబుద్దలు తినిపిస్తాను ముందుకొస్తే పశువుని కోపంతో కాలుతో కడుపులో తాగితే నా సత్యవతి ఇక్కడ పడిపోయింది, ఇక్కడ పడిపోయింది నా సత్యవతి. ఇదిగో ఇక్కడే 6 రోజుల పాటు కడుపులో రేపుతో అన్నం కూడా లేక నా భార్య విలువలాడుతూ పడిపోయింది ఈ గోడ పక్కనే. ఇక్కడే ఎంత ఘనత, ఎంత చరిత్ర ఉన్నవాణ్ణి, ఎవరి కోసం బ్రతుకుతున్నానో కూడా తెలియని వాడు ఏం పావుకోవాలి? ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నువ్వు నా కోసం బ్రతకాలి బావా. అక్క పోయాక నాకు అండగా ఉంటారని మాటిచ్చావు.